హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు అన్ని టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపడా పర్సంటేజెస్లో పార్ట్ 2 సెక్షన్స్లో పర్సంటేజెస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో వాటి గురించి ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ అనేది చూస్తున్నాం. ఒక 5 క్వశ్చన్స్ అనేవి మనము డీటెయిలింగ్ అనేది నేర్చుకుంటున్నాం. షార్ట్ కట్ మెథడ్తో వాటిని ఎలా సాల్వ్ చేయడం చూస్తున్నాం. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్రైస్ అండ్ కన్సంప్షన్. పర్సంటేజెస్ విషయానికి వచ్చామంటే అక్కడ మనం సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్లో కొన్ని ప్రైస్ అండ్ కన్సంప్షన్ అనేది రిలేటెడ్గా ఉంటుంది. సో అలా రిలేట్ అయిన ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేస్తాం, వాటికైన ఆన్సర్స్ని క్విక్గా ఎలా రాబెడతాం, లెంతీ ప్రాసెస్ వైపు మనం వెళ్ళకుండా క్విక్గా వితిన్ 1 or 2 సెకండ్స్లోనే ఆన్సర్ ఎలా రాబెట్టడం అనేది ఈ పర్సంటేజెస్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎలాంటి మెథడ్ చేస్తే మనం క్విక్గా ఆన్సర్ చేస్తాం అనేది కూడా మనము ఈరోజు చూస్తాం. ఓకే స్టూడెంట్స్, సో యూ కెన్ జస్ట్ గో ఇన్ టు ద టాపిక్. సో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్స్, ఇక్కడ తీసుకున్న క్వశ్చన్స్ కూడా చూడండి, మనకి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్సే. ఓకేనా, చూడండి. ఎ సప్లై ఆఫ్ జ్యూసెస్ లాస్ట్ ఫర్ 35 days. అంటే ఎంతో కొంత జ్యూస్ ఉంది, ఆ సప్లై అనేది 35 days అనేది కొనసాగేది. కానీ ఇఫ్ ఇట్స్ యూస్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 40%, అంటే ఇక్కడ ఏం చేశారు, దాని యొక్క ఉపయోగాన్ని ఎంత పెంచారు, 40% ఎక్కువ యూసేజ్ చేశారు. అంటే ఒక రోజుకి ఇంత మోతాదు, ఒక హాఫ్ గ్లాస్ జ్యూస్ అయితే 35 days వచ్చేది, కానీ 40% పెంచడం అనేది స్టార్ట్ చేసింది. ద నెంబర్ ఆఫ్ డేస్ వుడ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ జ్యూస్ లాస్ట్. అంటే ఇప్పుడు ఆ జ్యూస్ 40% ఎక్కువ ఉపయోగించడం స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని రోజులు అది మిగిలి ఉంటుంది, అంటే ఎన్ని రోజులు వాడకానికి ఉంటుంది. హౌ మెనీ డేస్ వీ కెన్ యూజ్ ద జ్యూస్. చూడండి, చాలా ట్రికీ క్వశ్చన్ చూడగానే మనకు ఒకటి కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్. ఎందుకంటే జ్యూస్ అమౌంట్ ఇవ్వలేదు, జ్యూస్ ఇవ్వకుండా అది ఎన్ని రోజులు జ్యూస్ ఉంటుంది అనేది మనం చాలా స్ట్రక్ అయిపోతాం. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనము ఫ్రాక్షన్ మెథడ్తో చేసామంటే అది క్విక్గా సొల్యూషన్ అనేది రాబట్టచ్చు. సో ఇప్పుడు మనం ఫ్రాక్షన్ మెథడ్లో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వీటికి ఆన్సర్ ఎలా రాబట్టమో చూస్తాం. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఏంటి, 40%. 40% నేను ఫ్రాక్షన్లో రాసుకుంటే ఏంటి, 2/5. ఇది ఫ్రాక్షన్స్ చెప్పేటప్పుడు క్లాస్లో మీకు నేను చెప్పుంటాను. సో అక్కడ చూసారని మీకు అర్థమవుతుంది. సో అక్కడ ఏంటంటే 40% 2/5. 2/5% అనేది వాళ్ళు ఇంక్రీజ్ చేశారు. ఓకేనా, 40% అనేది ఏమైంది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది. 40% ఇంక్రీజ్ అయితే ఆ ఫ్రాక్షన్ అనేది యూసేజ్ ఎంత తగ్గుతుంది అంటే, ఇప్పుడు 40% ఉపయోగించడం, యూసేజ్ పెరిగింది. యూసేజ్ పెరిగితే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ డేస్ అనేది తగ్గుతుంది. సో ఇది ఇంక్రీజ్ ఇన్ పర్సంటేజ్. సో 40% ఇంక్రీజ్ అయితే అప్పుడు మనకి ఎంత తగ్గుతుంది అనేది మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఇక్కడ చూడగానే చెప్పొచ్చు మనం 35 days కంటే తక్కువే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తగ్గాల్సిందే. ఒక ఉపయోగం, ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్లాస్ ఆఫ్, ఇప్పుడు కూడా మనము పర్ డే ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ తీసుకుంటున్నాము. సో వరుసగా 35 days తీసుకుంటే ఆ జ్యూస్ అనేది 35 glasses ఉందనుకుంటాం. సో 35 daysకి వస్తుంది. కానీ మనము 40% ఎక్కువ తాగడం స్టార్ట్ చేసామంటే, అంటే ఈ గ్లాస్లో కెపాసిటీ 1 liter. సో అప్పుడు పర్ డే ఎంత, 1 liter 400 ml. అవునా, సో అంటే 400 ml అనేది మనం ఎక్స్ట్రా తాగుతున్నాం. కానీ మనకి ఇక్కడ ఉన్న జ్యూస్ వాల్యూ అయితే మారలేదు, కొద్దిగా ఎక్కువైంది. సో దీన్ని మనం ఒక 2-3 మెథడ్స్లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకునేది ఏంటి, మన నార్మల్ యూసేజ్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లో చూసుకున్నామంటే ఇలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జార్లో 1 liter తీసుకోవచ్చు, అలాగే 35 liters ఉంటుంది. సో డైలీ యూసేజ్ పెరిగిందంటే 1.4 liters అనేది పర్ డే. సో ఎన్ని డేస్ అవుతుందంటే ఇక్కడ 1.4 liter 35తో మనకి ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే వస్తుందో, సో అదే మనకి ఆన్సర్ అవుతుంది. ఇఫ్ యూ మల్టిప్లై బేస్డ్ ఆన్ ద సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసినా అవుతుంది. కానీ నేను మీకు 1 సెకండ్లో ఆన్సర్ చేయడం ఎలాగో నేర్పించడానికి వచ్చాను. సో అందువల్లనే ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేయడం అలా. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను అర్థమవడం కోసం. ఇదే మెథడ్లో చేసినా కానీ మీకు వస్తుంది, కొద్దిగా క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో అలా కాకుండా అంటే ఇక్కడ ఏంటి, 40% ఇంక్రీజ్ అయిందంటే మనం న్యూమరేటర్ని డినామినేటర్కి యాడ్ చేస్తే అంతే మనకి అమౌంట్ ఆఫ్ డేస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎంతంటే చూడండి, న్యూమరేటర్ని డినామినేటర్కి యాడ్ చేస్తే ఏమవుతుంది, 2/7. ఇది ఏంటంటే డిక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ డేస్. అంటే యూసేజ్ పెరిగితే నెంబర్ ఆఫ్ డేస్ అనేది ఎంత తగ్గుతుంది. సో ఎంత తగ్గుతుంది, ఇంటూ 35 చేసామనుకోండి, ఈ 35 daysలో 2/7 అనేది తగ్గుతుంది. 35 daysలో 2/7 అంటే ఎంత, 7 1s 7 5s 5 2s = 10. అంటే 10 days అనేది మనకి తగ్గుతుంది. సో 35లో 10 days చూడండి, నెంబర్ ఆఫ్ డేస్ అని అడిగారు కదా. సో తగ్గుతుందని తెలుసు, అది ఎన్ని రోజులు తగ్గుతుందంటే 10 days. 35లో 10 days తగ్గితే మన ఆన్సర్ ఏంటి, 1. 25 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. కావాలంటే క్యాల్కులేషన్ మెథడ్లో కూడా మీకు ఒకసారి చూపించాలంటే మీకు అర్థమవుతుంది. సో 1 liter అంటే 35 days అనేది 35 liters యూజ్ చేసుకుంటారు. కానీ 40% పెరిగిందంటే 1.4 liters. 1.4 liters అంటే 1.4 × 25 చేసి చూడండి, మీకు ఆన్సర్ వస్తుంది. 25 1s 25. 25 × 0.4తో మల్టిప్లై చేసామంటే ఏమవుతుంది,
ఇక్కడ వాల్యూ అనేది ఇంకో 10 అనేది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకో 10 యాడ్ అయితే ఏమవుతుంది 35 డేస్ సరిపోయిందా. సో ఇప్పుడు ఆ 35 లీటర్స్ అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ 35 డేస్ 35 లీటర్స్ కదా. సో 1.4 లీటర్స్ అంటే 25 డేస్లో ఆ 35 లీటర్స్ అనేది ఉపయోగించేస్తారు. సో ఇది మీకు కన్ఫర్మేషన్ కోసం నేను ప్రొవైడ్ చేస్తున్న వాల్యూ. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ ఒకటి. యాక్చువల్గా మనము ఫ్రాక్షన్ మెథడ్లో వెంటనే ఆన్సర్ పెట్టవచ్చు. సో ఇక్కడ 20ని 40%ని ఫ్రాక్షన్లో రాసుకుంటాం 2/5. సో వెంటనే ఏమవుతుంది 2/5 అయితే ఇది ఇంక్రీస్. సో డిక్రీస్ ఏమవుతుంది 2/5 ప్లస్ 2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 2/7 ఇంటూ ఎంత డిక్రీస్ అయింది 2/7% కదా. 7 పార్ట్స్ అంటే 7 1 సో 5 2 5 10. సో 10 డేస్ తక్కువ అంటే యాక్చువల్గా 35 డేస్ పట్టేది 10 డేస్ తక్కువ పట్టింది కాబట్టి సో 25 ఇస్ యువర్ ఆన్సర్. యూ క్యాన్ డైరెక్ట్లీ గో టు ద ఇది కానీ క్యాలిక్యులేషన్ తెలిసిందంటే కళ్ళు మూసుకొని ప్రాబ్లం చూడగానే వీ క్యాన్ డైరెక్ట్లీ గో టు ద ఆన్సర్. సో ఇక్కడ మనము టైం రెడ్యూస్ చేస్తూ క్విక్గా ఆన్సర్ రాబట్టడం అనేది ఇక్కడ తెలిసింది. సో ఇది వచ్చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇది కూడా కొద్దిగా ఈజీ మెథడ్ అండి. లేదు మీరు ఎక్స్ తీసుకొని వై తీసుకొని వై ఇంత ఎక్స్ ఇంత తర్వాత ఒక ఫార్ములా డెరైవ్ చేసామంటే ఇట్ టేక్స్ ఒక 7 స్టెప్స్ తీసుకుంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఏమవుతుందంటే స్ట్రక్ ఆన్ ఇన్ ద ఎగ్జామ్. సో మనకి ఎగ్జామ్లో ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్లో 30 నుంచి 40 సెకండ్లే మనకు ఉండేది ఆన్సర్ని సాల్వ్ చేయడానికి. 30-40 సెకండ్లు ఉన్నప్పుడు వితిన్ 1-2-3 సెకండ్స్లో ఆన్సర్ రాబట్టగలమంటే యూ ఆర్ ఇన్ ఏ స్ట్రాంగ్ జోన్. ఇంకో ప్రాబ్లంకి ఆ టైంని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ యూ క్యాన్ బీ ఫాస్టర్ ఇన్ క్యాలిక్యులేషన్. సో ఇది మనం ఈజీగా సాల్వ్ చేసే మెథడ్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వైపు వస్తాం. ఒకసారిగా క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద క్వశ్చన్ అనేది మనకు నెసెసిటీ అండి. క్వశ్చన్ అర్థం కాలేదు అనే పక్షంలో మనము ఖచ్చితంగా ఆ షార్ట్కట్ మెథడ్స్ అనేది అప్లై చేయలేం. సో డ్యూ టు 25% ఫాల్ ఇన్ ద రేట్ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ ఎంతో కొంత ప్రైస్ అండి, అది మనకి తెలియదు. కానీ ఇక్కడ ఏం జరిగింది 25% అనేది ఫాల్ అంటే 25% అనేది ఇక్కడ ఎక్స్ యొక్క ప్రైస్ అనేది తగ్గింది. సో 25% అంటే నేను ఫ్రాక్షన్లో రాసుకుంటాను 1/4. సో ఇంత పర్సంటేజ్ అనేది రేట్ తగ్గింది. రేటు తగ్గితే మన ఉపయోగం అనేది పెరుగుతుంది అవునా. సో 1 క్యాన్ బై 2 డజన్స్ ఆఫ్ ఎగ్స్ మోర్ దెన్ ద బిఫోర్. కానీ ప్రైస్ మారలేదు చూడండి, ఇక్కడ ప్రైస్ అనేది మారలేదు. సేమ్ అమౌంట్ అనేది అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తాం బై ఇన్వెస్టింగ్ 162 రూపీస్. సో ఇక్కడ అమౌంట్ అనేది 162 రూపీసే అతను అసలు అనేది పెట్టుబడి పెట్టాడు. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. కానీ రేట్ ఈరోజు మనం చూసే ప్రాబ్లమ్స్ అన్నీ ఏంది ప్రైస్ అండ్ కన్సంప్షన్ బేస్డ్ కాబట్టి ప్రైస్ 1/4 రెడ్యూస్ అయిందంటే ప్రైస్ రెడ్యూస్ అయింది. అప్పుడు ఏంటి న్యూమరేటర్ని డినామినేటర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1/4 - 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1/3. సో ఎంత మనకి కన్సంప్షన్ పెరుగుంటుంది 1/3 అనేది ఈ ప్రైస్లో పెరుగుంటుంది అవునా. ఈ ప్రైస్లో 1/3 అనేది కన్సంప్షన్ పెరుగుతుంది. సో అమౌంట్లో ఆ 1/3 అమౌంట్ అనేది ఆ ఎక్స్ట్రా వచ్చిన గుడ్స్ యొక్క ఎగ్ యొక్క ప్రైసే కదా. సో ఎక్స్ట్రాగా ఎన్ని డజన్ల గుడ్లు 2 డజన్స్ ఆఫ్ ఎగ్స్. సో అది ఎంత దాని యొక్క ప్రైస్ ఎంత 1/3 ఆఫ్ 162. 1/3 ఆఫ్ 162 ఎంత 3 1s 3 5s 4s సో 54. ఇప్పుడు 2 డజన్ ఎగ్స్ వచ్చేసి 54 రూపీస్ అయితే ఒక డజన్ ఎగ్స్ ఎంత మనకి 27 రూపీస్. అదేనా వాళ్ళు మనల్ని కనుక్కోమనింది. దెన్ ద ఒరిజినల్ రేట్ పర్ డజన్ ఆఫ్ ఎగ్స్. సో వాళ్ళు ఒరిజినల్ రేట్ ఎంత అని అడిగారు ఒక డజన్ ఎగ్స్కి ఎంత 27 అనేది మన రైట్ ఆన్సర్. సో ఇక్కడ క్విక్కెస్ట్ ఫామ్లో ఆన్సర్ చెప్పడం అంటే మనకి ఇక్కడ ఒకవేళ ఇక్కడున్న ఒకసారి చూడండి క్వశ్చన్ చూస్తే ఆన్సర్ అనేది యూ కెన్ గో డైరెక్ట్లీ ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎలాగంటే 25% అంటే 1/4 తగ్గిందంటే ఏమని న్యూమరేటర్ నుంచి డినామినేటర్ సపరేట్ చేయాలి కదా ఫ్రాక్షన్స్లో 1/3. సో 1/3 ఆఫ్ ద ప్రైస్ అంటే 1/3 ఇదంతా 54. 54కి 2 డజన్లు వస్తున్నాయంటే ఒక డజన్ ఎంత మనకి 27. అదే మన ఆన్సర్. సో ఆ ఆప్షన్ విల్ బి 3. 27 ఇస్ యువర్ రైట్ ఆన్సర్. ఓకేనా. ఇది ఎలాగనేది మీకు ఇప్పుడు అర్థమైంటుంది. సో లెంతీ ప్రాసెస్లో ఎలా చేస్తామనేది చూసామంటే ఇట్ టేక్స్ టైం. బట్ ఒకసారిగా ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ దీని ఒక విషయానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇవ్వడం వల్ల మీకు అర్థమవుతుంది ఎంత క్విక్గా మీరు ఆన్సర్ అనేది రాబట్టగలిగాము, ఎలా మనం సాల్వ్ చేసాము అనే విషయాన్ని ఇక్కడ నేర్చుకుంటాం. కాబట్టి ఐ విల్ షో దట్. ఓకేనా. ఎలా మనము చాలా లెంతీ స్టెప్స్ అనేసి తగ్గిస్తూ డైరెక్ట్గా 1 or 2 సెకండ్స్లో ఆన్సర్ చేసామనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ క్లారిటీగా చూడండి అది ఎలాగనేది మీకు అర్థమయ్యేలా చూద్దాం. సో ఇక్కడ చూద్దాము 25% అనేది రేట్ తగ్గింది. సో 2 డజన్లు అనేది ఎగ్ ఎక్స్ట్రాగా కొన్నారు. సో అంటే ఆ 25%కి ఎన్ని డజన్ ఎగ్స్ ఎక్స్ట్రాగా వచ్చింది 2 డజన్ ఎగ్స్ అనేది ఎక్స్ట్రాగా వచ్చింది. అంటే 100% ఎంత ఈ 100% ఎంత అవుతుంది 2 అంటే 25% 2 అంటే 100% ఎంత 8 డజన్స్. సో 8 డజన్స్ ఆఫ్ ఎగ్స్ అనేది మనకి ఎప్పుడు 100% వస్తుంది. ఎప్పుడు ఇది కూడా కొత్త ప్రైస్ అంటే ఫాల్ ఇన్ ప్రైస్ వల్ల మనకి 8 డజన్స్ వచ్చింది. కానీ వాస్తవానికి ఎన్ని రావాల్సింది అంతకుముందు 2 డజన్స్ తక్కువ కదా. సో అప్పుడు ఎంత అవుతుంది 8 - 2 దట్ ఈస్ ఈక్వల్ టు 6 డజన్స్. ఇదే ఒరిజినల్ ప్రైస్. ఓకేనా.
సో 6 డజన్స్ కాబట్టి ఒరిజినల్ ప్రైస్ అనేది ఒకటేగా ఉండింది కాబట్టి 162/6 ఓకేనా. 6 1s 6 2s ఎంత 12 12 4 2 ఉంది కాబట్టి 7s దట్ ఈస్ ఈక్వల్ టు 27 రూపీస్. ఇదే మన ఒరిజినల్ ప్రైస్. కానీ ఇక్కడ మనం చేస్తున్న మిస్టేక్స్ ఇక్కడన్నా పాసిబిలిటీ ఏంటంటే ఇక్కడ ఒరిజినల్ అడిగారు కాబట్టి పర్ డజన్ అడిగారు కాబట్టి మనం ప్రీవియస్ వాల్యూ తీసుకోవాలి. అది కాకుండా మనం 8తో డివైడ్ చేస్తాం కొన్ని సమయాల్లో, అలాంటప్పుడు క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్ అవుతుంది. లేదంటే కూడా ఇక్కడ 2-3 స్టెప్స్ అనేది మనకు తీసుకుంటుంది. ఇలా కాకుండా ఇది కూడా వన్ ఆఫ్ ద షార్ట్ కట్టే. ఉన్న దాంట్లో దీనికన్నా లెంతీ మెథడ్స్ ఉన్నాయి. సో ఉన్న దాంట్లో బెస్ట్ షార్ట్ కట్ వితిన్ 1 or 2 సెకండ్స్లో ఆన్సర్ చేయగలము అంటే ఇప్పుడు నేను చెప్పిన ఫ్రాక్షన్ మెథడ్. 1/4 1/3 అవుతుంది, ఎందుకంటే తగ్గింది కదా, రెడ్యూస్ ఇన్ ప్రైస్ కదా, ఫాల్ ఇన్ రేట్ ఆఫ్ ఎక్స్ కదా. ఫాల్ అంటే రెడ్యూస్, సో అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సబ్ట్రాక్ట్ చేయాలి. 1/4 - 1 అంటే 1/3. అప్పుడు వాస్తవంలో ఎంత 162, ఇది ఎంత 54. 54కి ఎన్ని 2 డజన్స్, ఒక డజన్ ఎంత 27. సో మన ఆన్సర్ ఏమవుతుంది 27. యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ద ఆన్సర్. సో ఈ క్వశ్చన్స్లో ఫ్రాక్షన్ కన్వర్షన్ తీసుకొని మనం చేయడం వల్ల ఒక మేజర్ బెనిఫిట్ ఏంటంటే వీ కెన్ క్లిక్ టు ద ఎగ్జామ్ వితిన్ సెకండ్స్. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ అడిగిన క్వశ్చనే, దీన్ని మనము ఎగ్జామ్లోనే వితిన్ 1 or 2 సెకండ్స్లో సాల్వ్ చేయగలమా అంటే చేయగలం. ఐ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ యూ. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లోకి వస్తాము. సేమ్ ఒక ప్రైస్ పెరుగుతుందంటే కన్సెప్షన్ తగ్గిపోతుంది. ఇది ఒక క్లారిటీ తెలుసుకోవాలి మనం. ఎక్కడైనా కానీ మన దగ్గర ఒక 100 రూపీస్ అమౌంట్ ఉందనుకోండి, దాంట్లో మనకి ఎంతో కొంత కొంటున్నాము అంటే కిలో చక్కెర 10 రూపాయలు అన్నప్పుడు మనం 10 కిలోలు తీసుకుంటూ ఉంటాం. కానీ అదే కిలో చక్కెర 11 రూపీసో లేదంటే 20 రూపీస్ అయిందనుకోండి, మన దగ్గర ఆదాయం అనేది ఇన్కమ్ అంతే ఉంటుంది, ప్రైస్ అంతే ఉంటుంది. అప్పుడు మనం 10 కిలోలు కొనగలమా? కొనలేము. ఓన్లీ 5 kilos కొంటాం. సో మనం ఇంట్లో చక్కెర వాడకాన్ని తగ్గించుకుంటాం. సో కన్సంప్షన్ ఈజ్ రెడ్యూసింగ్. సో ప్రైస్ ఇంక్రీజ్ అయితే కన్సంప్షన్ రెడ్యూస్ అవుతుంది. అదేలాగా ప్రైస్ సేమ్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రైస్ తగ్గిందనుకోండి, కేజీ చక్కెర వాల్యూ 5 రూపాయలు వచ్చిందనుకోండి, సో మనం పాల్కోవాలి అన్నీ ఇంట్లో చేయడం స్టార్ట్ చేస్తాము. ఆబ్వియస్లీ మన కన్సంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ప్రైస్ రెడ్యూస్ అయితే కన్సంప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలాంటి రిలేషన్ అనేది మనం జనరల్గా క్లాస్ చూసేటప్పుడు తెలుసుకుంటాము. సో హియర్ వి కమ్ టు ద క్వశ్చన్. ద ప్రైస్ ఆఫ్ అ షుగర్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 20%. ఆ షుగర్ వాల్యూ ఎంతో తెలియదు, కానీ దాని యొక్క ప్రైస్ ఏం చేశారు 20% అనేది పెంచారు. సో ఇప్పుడు ప్రైస్ అనేది 20% ఇంక్రీజ్ చేశారు. 20% ఫ్రాక్షన్ లేనిది 1/5. సో ఇది ఏమైంది, డైరెక్ట్గా ఒకటి చెప్పేయగలను. ప్రైస్ ఇంక్రీజ్ అయిందంటే కన్సంప్షన్ ఏమైంటుంది, ఖచ్చితంగా తగ్గుంటుంది. సో కన్సంప్షన్ ఎంత తగ్గుంటుంది, సో 1/5 ప్లస్ ఇక్కడ ఇంక్రీజ్ కదా, సో డినామినేటర్లో ప్లస్ చేస్తాం. న్యూమరేటర్లో ఎంత ఉంటే దాన్ని ఇక్కడ యాడ్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6. సో యాక్చువల్గా చెప్పాలంటే మన ఆన్సర్ వచ్చేసింది 1/6, 1:6. ఎందుకంటే క్వశ్చన్లో ఫస్ట్ ఇది చూడగానే నేను ఆన్సర్ చెప్పేయగలను వితిన్ సెకండ్, ఒక్క సెకండ్లోనే జస్ట్ 1/5 1/5 + 1 6. సో యూ కెన్ గో ఫర్ ఆన్సర్. కానీ ఒకసారి క్వశ్చన్ టైం స్పెండ్ చేసి ఏం అడిగారో చదువుదాం. ఎందుకంటే ఈ క్వశ్చను నెక్స్ట్ క్వశ్చను రిలేట్ చేసి చెప్తాను. అంటే క్వశ్చన్ని బట్టి మనం ఆన్సర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అది ఎలాగో చూస్తాం. ఇఫ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ద షుగర్ హ్యాస్ టు బీ కెప్ట్ సేమ్ యాజ్ ఎర్లియర్, అంటే ముందు పెట్టిన ఖర్చు అనేది సేమ్గా ఉంది. ఆ షుగర్లో ఎంత ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చు అనేది మార్చలేదు. ద రేషియో బిట్వీన్ ద రిడక్షన్ ఇన్ ద కన్సంప్షన్ అండ్ ద ఒరిజినల్ కన్సంప్షన్. సో ముందున్న కన్సంప్షన్కి, సో ఇప్పుడు రిడక్షన్ చేసిన కన్సంప్షన్కి ముందున్న కన్సంప్షన్కి రేషియోని తెలపమన్నారు. ఇక్కడ అడిగింది ఏంటి, మనకి రేషియోలోనే క్వశ్చన్ని అడిగారు. సో క్వశ్చన్లో ఏం అడిగారు అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో క్వశ్చన్లో వాళ్ళు ప్రశ్నించింది ఏంటంటే మెన్షన్ ద రేషియో బిట్వీన్ ద రిడక్షన్ ఇన్ ద కన్సంప్షన్ అండ్ ద ఒరిజినల్ కన్సంప్షన్. సో ఇప్పుడు రేషియో ఫామ్లో వాళ్ళు అడిగారు. సో ఇప్పుడు ఎప్పుడు కానీ దేనికి రేషియో అడిగారు, కన్సంప్షన్ రేషియో అడిగారు. సో కన్సంప్షన్ రేషియోలో రిడక్షన్ అంటారు, ఒరిజినల్ అంటారు, తర్వాత షుగర్ ఇస్ సేమ్ యాజ్ ఎర్లియర్ ఇవన్నీ అంటారు. కానీ డైలాగ్స్ అన్ని పక్కన పెడితే మనకి వాస్తవమైంది ఏంటి, ఒక షుగర్ అనేది ప్రైస్ అనేది పెరిగింది 20%. అంటే ఇదే మనము నార్మల్ ఒక దాని బట్టి పర్సంటేజ్ మెథడ్స్ చెప్పామంటే 20/100 అంటాము. అది ఎంత పెరిగిందంటే కన్సంప్షన్ అనేది తగ్గుతుంది. సో 20/100 + 20 ఇది వాస్తవమైన ఈక్వేషన్. ఇంతే అది రెడ్యూస్ అవుతుంది. సో దీన్ని ఈక్వేషన్లో రాసేటప్పుడు 20/120. సో ఇప్పుడు కూడా 21s 26. సో ఇంత కన్సంప్షన్ అనేది రెడ్యూస్ అయింది. సో ఇప్పుడు ఏంటి, ఇదే రేషియో వాళ్ళు అడిగింది, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి 1/6 వచ్చింది. సో ఇలా చేసినా మన ఆన్సర్ ఇదే వస్తుంది. బట్ ఈవెన్తో మళ్ళీ ఈ స్టెప్స్ అన్నీ తీసుకుపోయారు కదా, ఇది చూడండి ఇది ఎంత సింపుల్గా ఉంది. సో ఇది ఇంకా ప్రొలాంగింగ్ డెప్త్ రేటింగ్ అనేది మనకి కొనసాగుతూ ఉంటుంది. సో అదే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి ఆన్సర్ రావాలి. ఆ ఆన్సర్ కూడా కరెక్ట్ టు ద పాయింట్ అనేది
ఎగ్జామ్లో క్లిక్ అవ్వాలి. సో అదే మనకి రిక్వైర్మెంట్. సో ఇక్కడ 2007లో అడిగిన క్వశ్చన్ ఇది ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిలిమ్స్లో ఎగ్జామినేషన్స్లో. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్స్లో ఎలా అడిగారు అనే దాన్ని బట్టి చూస్తున్నాము. వాటినే క్విక్గా ఎలా సాల్వ్ చేయాలో చూస్తున్నాం. సో యూ కెన్ నో దట్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. చూడగానే కొద్దిగా లెంతీగా థియరిటికల్గా చాలా పొడవుగా ఉంటుంది, కానీ వెన్ యూ కమ్ టు ద సొల్యూషన్ ఇట్ విల్ బీ క్వికర్ అండ్ యువర్ ఆన్సర్ విల్ బీ 3. ఓకే స్టూడెంట్స్, సో ఈ క్వశ్చన్లో క్లారిటీ వచ్చింది. సేమ్ క్వశ్చన్ మీకు ఇంకోసారి చూపిస్తాను, కాకపోతే క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి ఆన్సర్ మారుతుంది. సో అది ఎలాగో ఇక్కడ చూపిస్తాను. 4th ఎగ్జాంపుల్ చూపిస్తాను. ద ప్రైస్ ఆఫ్ ద షుగర్ రైసెస్ బై 20%. ఇది చూడండి, ద ప్రైస్ ఆఫ్ ద షుగర్ ఇంక్రీజ్డ్ అన్నాడు. ఇంక్రీజ్డ్ అన్నా సరే, రైసెస్ అన్నా సరే, మనకి దొరికిన సమాధానం అనేది ఒకటి. సో అప్పుడు 20% అనేది ఇంక్రీజ్ అయింది. 20% ఫ్రాక్షన్లో రాస్తే 1/5. వాళ్ళు ఏమన్నారు, ఇంక్రీజ్ అయిందంటే, ఒక ప్రైస్ వాల్యూ ఇంక్రీజ్ అయిందంటే అక్కడ కన్సంప్షన్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది? 1/5 + 1 అంత కన్సంప్షన్ తగ్గుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/6. సో 1/6 కన్సంప్షన్ చూడండి, ప్రైస్ ఇంక్రీజ్ అయిందా, కన్సంప్షన్ తగ్గింది. సో 1/6 అనేది తగ్గింది. బై హౌ మచ్ పర్సంటేజ్ షుడ్ ద కన్సంప్షన్ ఆఫ్ ద షుగర్ బీ రిడ్యూస్ సో ద ఎక్స్పెండిచర్ డస్ నాట్ చేంజ్. ఎప్పుడు కూడా ఈ కండిషన్ అనేది మనకి కావాల్సింది. ఎక్స్పెండిచర్ అనేది ఎప్పటికీ కూడా మనకి స్టేబుల్గా ఉండాలి, మారకూడదు. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ ఇట్. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హౌ మచ్ పర్సంటేజ్ అన్నారు. సో ఇదే విషయాన్ని ఇంతకు ముందు క్వశ్చన్లో రేషియోలో అడిగారు. సో ఇక్కడ అడిగింది రేషియో కాబట్టి 1:6 అనేది రైట్ ఆన్సర్గా వెళ్ళిపోతున్నాం. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏంటంటే పర్సెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది డస్ నాట్ చేంజ్. కానీ యాక్చువల్లీ వాళ్ళు అడిగింది ఏంటి, ఇక్కడ ఏంటంటే పర్సెంట్. సో రేషియోని పర్సెంట్లో మార్చేయాలంటే 1/6 ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే మన ఆన్సర్ వచ్చేసింది. సో అడిగిన క్వశ్చన్ ఏంటో దాన్ని బట్టి మనం సమాధానాన్ని వెతుక్కుంటాము. సో ఇక్కడ 1/6 ఇంటూ 100 అంటే 6 1s are 6 1s are again 6 2/3 సంథింగ్ వస్తుంది. సో ఇట్ ఈస్ 16 2/3%. ఎప్పటికైనా కానీ మనకి 100/6 అంటే యు నో డైరెక్ట్లీ ద వాల్యూ. ఎందుకంటే ఫ్రాక్షన్స్ చదివినప్పుడు ఆ క్లాసెస్ నేను చెప్పేటప్పుడు మీకు అక్కడ అర్థమై ఉంటుంది. సో ఏంటంటే అక్కడ మనం ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్లీ యూ కెన్ గో 100/6 అంటే 16 2/3. ఓకేనా? సో దట్ ఈస్ యువర్ ఆప్షన్. 3 అనేది ఆప్షన్. ఈ ఆప్షన్ ఈస్ డైరెక్ట్లీ యువర్ గివింగ్. సో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఒకటే, కాకపోతే అడిగిన దాన్ని బట్టి మీ సమాధానాలన్నీ మారుతాయి. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నారో మనం క్లారిటీగా తెలుసుకోవాలి, తర్వాత ఆన్సర్కి అనేది వెళ్ళాలి. అది ఏ మెథడ్ అయినా సరే. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ సిమిలర్ కానీ కొద్దిగా చిన్న చిన్న మార్పులే జరుగుతుంది. చూడండి, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒకటే ఉన్నప్పుడు క్వశ్చన్స్ అడిగేటప్పుడు కొన్ని మార్పులు అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు. మార్పులు చేర్పులతో క్వశ్చన్ యొక్క అప్రోచ్ మారిపోతుంది. సో ఇక్కడ చూద్దాము. ద ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ రైసెస్ ఫ్రమ్ 6 per kg to 7.5 per kg. అంటే వాస్తవానికి 6 రూపాయలు per kg అమ్ముతున్న ఒక కమోడిటీ, ఏదో ఒక ప్రోడక్ట్, ఏదో ఒక మనం తీసుకునే వెజిటేబుల్స్ అనుకుందాం. కేజీ 6 రూపాయలు అమ్మేది ఇప్పుడు రేటు పెరిగింది, కేజీ 7.5 రూపీస్ పెరిగింది. సో 1.5 రూపీస్ అనేది ఇక్కడ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇఫ్ ద ఎక్స్పెండిచర్ కెనాట్ ఇంక్రీజ్ ద పర్సంటేజ్ రిడక్షన్ ఇన్ ద కన్సంప్షన్ ఈస్. సో కన్సంప్షన్లో ఎంత పర్సంటేజ్ రిడక్షన్ అయింది? మనం చెప్పిందే ప్రైస్ ఇంక్రీజ్ అయితే కన్సంప్షన్ తగ్గుతుంది. ప్రైస్ ఇంక్రీజ్ అయింది, వాళ్ళు ఇక్కడ వాల్యూలో ఇచ్చారు. వాల్యూని నేను రేషియోలో రాసుకుంటే ఈజీగా సరిపోతుందా? సో 6 నుంచి 7.5 రూపీస్ పెరిగిందంటే 1.5 రూపీస్ అనేది ఎక్కువ. సో 1.5 6గా రాసుకుంటానా? సో దీన్ని 15/6గా రాసుకోవచ్చా? సో 15/6 అంటే 15 1s are 50, ఇక్కడ 60 అవుతుంది కదా, ఎందుకంటే డెసిమల్ ఫ్రాక్షన్ ఇటువైపు వెళ్ళినప్పుడు 15/60 15 1s are 15 4s are దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. అంటే ఇక్కడ 1/4 అనేది రేషియోలో మనం తీసుకున్నప్పుడు ప్రైస్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో ఇంక్రీజ్ అయితే కన్సంప్షన్ రెడ్యూస్ అవ్వాలా? అది నేను మీకు చెప్పిన టెక్నిక్ లాంటిది 1/4 + 1 న్యూమరేటర్ని యాడ్ చేస్తే 1/4 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇంప్లై చేస్తాం ఈక్వల్ టు కాదు, సో 1/5. ఇది కన్సంప్షన్ అనేది రిడక్షన్. సో ఇక్కడ ఏంటి, ప్రైస్ ఇంక్రీజ్ అయింది, ప్రైస్ ఇంక్రీజ్ అయితే కన్సంప్షన్ అనేది రెడ్యూస్ అయింది. ఇక్కడ ప్రైస్, ఇది కన్సంప్షన్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్, ఇక్కడే క్వశ్చన్లోనే చెప్పేవచ్చు. ఇప్పుడు 1.5 అంటే 6లో ఎంత, 1/4. సో 1/4 అనేది డైరెక్ట్గా చెప్పొచ్చు. 1/4 అంటే 1/4 + 1 5. 1/5 అంటే యూ కెన్ గో డైరెక్ట్లీ. దాన్ని మనకు ఏం అడిగారు, ద పర్సంటేజ్ ఆఫ్ ద రిడక్షన్ ఇన్ ద కన్సంప్షన్ అనేది ఎంత పర్సంటేజ్, వాళ్ళు అడిగింది పర్సంటేజెస్లో కాబట్టి 1/5 అనే ఫ్రాక్షన్ని, నేను అందుకే ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్లోనే మనము ఫ్రాక్షన్స్ని మరియు పర్సంటేజెస్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి అనే విషయాన్ని ఎక్కువగా
తెలియజేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇలాగే 1/4 అనే 1/5 అనే ఫ్రాక్షన్ని డైరెక్ట్గా మనం పర్సంటేజ్లో మారితే ఏమవుతుంది 20%. యువర్ ఆన్సర్ విల్ బీ 20. సో మనకి కావాల్సిన ఆన్సర్ అనేది డైరెక్ట్గా క్లియర్గా డీటెయిల్గా దొరికేసింది. సో అదేంటి 20 అనేది మన ఆన్సర్. సో యూ గాట్ యువర్ ఆన్సర్ వితౌట్ ఎనీ డిలే. సో ఇక్కడ క్వశ్చన్స్లో కొన్ని చిన్న మార్పులు ఉన్నాయి. ఇంతకు ముందాక పర్సంటేజెస్లో క్వశ్చన్ అడిగినారు. సో దాన్ని మనము ఫ్రాక్షన్స్లో మార్చుకొని ఎలా చేయడమో చూసాము. కానీ ఇక్కడ క్వశ్చన్స్లో ఒక క్లియర్ అయిన విషయం ఏంటంటే వాల్యూస్లో ఇచ్చారు. 6 per kg, ఇక్కడ 6 per kg ఇచ్చారు, 7.5 per kg. సో ఎలా ఇచ్చినా మనం ఫ్రాక్షన్ వాల్యూలెస్కి ప్రైస్ రైస్ ఎంతో క్యాలిక్యులేట్ చేయగలిగితే అక్కడి నుంచి క్యాలిక్యులేషన్ అనేది చాలా సులువుగా డైరెక్ట్గా 1 సెకండ్లో ఇప్పుడు దాకా చూసిన క్వశ్చన్స్లో అన్నీ కూడా 1 సెకండ్లో ఆన్సర్ 1 or 2 సెకండ్స్లో ఆన్సర్ చేయగలిగినట్టే ఉన్నాయి. సో మనం చెప్పడం మాత్రమే కాదు వాటిని అక్కడ ప్రాక్టికల్గా అనేది ప్రూవ్ చేస్తున్నాము. ఓకేనా? సో యూ హ్యావ్ ఏ క్లారిటీ ఇన్ అండర్స్టాండ్. సో హియర్ పర్సంటేజెస్ ప్రాబ్లమ్స్ క్యాన్ బి సాల్వ్ ఇన్ 1 or 2 సెకండ్స్ అంటే ట్రూత్. హియర్ ఇట్ హ్యాస్ బీన్ ప్రాక్టికలీ ప్రూవన్. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్కి వస్తాం. వెన్ ద ప్రైస్ ఆఫ్ ఏ షుగర్ డిక్రీసెస్ బై 10%, ఎ మ్యాన్ కుడ్ బై 1 kg మోర్ ఫర్ 270. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నారు? వెన్ ద ప్రైస్ ఆఫ్ ఎ షుగర్ డిక్రీసెస్ బై 10%, ఎ మ్యాన్ కుడ్ బై 1 kg మోర్ ఫర్ 270 దెన్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద షుగర్ పర్ కేజీ. సో ఇక్కడ లాజిక్ ఇంతకుముందు నేను క్వశ్చన్ చెప్పాను, సిమిలర్గానే ఉంటుంది, కానీ ఇక్కడ షుగర్ వాల్యూ అలా మార్చారు. సో ఇక్కడ ఏమన్నారు? షుగర్ వాల్యూ అనేది డిక్రీస్ అయింది. ఎప్పుడు కానీ ప్రైస్ డిక్రీస్ అయితే కన్సంప్షన్ అనేది ఇంక్రీస్ అవుతుంది. సో ప్రైస్ ఎంత డిక్రీస్ అయింది? 10% అంటే 1/10 రేషియోలోకి మారుస్తున్నాను. ఏం చేయట్లేదు, ఇక్కడ 10% అనేది రేషియోలో రాస్తున్నాను. 1/10 అనేది ప్రైస్ ఏమైంది మనకి డిక్రీస్ అయింది. సో డిక్రీస్ అయితే మనకి ఖచ్చితంగా కన్సంప్షన్, ఇది ప్రైస్ ఇది కన్సంప్షన్ ఖచ్చితంగా పెరుగుతుంది. మనకి విలువ రేటు తగ్గే కొద్దీ మనం ఎక్కువగా వాడకాన్ని పెంచుతాం. సో అదే ఇప్పుడు ఎంత పెంచుంటాము? 1 ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సబ్ట్రాక్ట్ చేయమన్నాను. 10 - 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1/9. సో ఇక్కడ ఏం దొరికింది మనకి? కన్సంప్షన్ అనేది 1/9 అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అన్నాం. సో ఈ 1/9 అనేది ఎంత? ఈ 270లోనే కదా, ఫర్ 270 రూపీస్కే కదా, ఆ 270 రూపీస్లోనే ఇది మనకి దొరికిన కన్సెప్షన్. సో ఇంటూ 270 చేస్తే ఎంత అవుతుంది? 9 × 3 = 30 దట్ ఈస్ ఈక్వల్ టు 30. ఇది 1 kg యొక్క ప్రైస్. ఓకేనా? సో ఇక్కడ ఇది ఏంటి మనకి దొరికిన వాల్యూ ఏంటి? 30 కేజెస్ కాదు, యూ మస్ట్ బి రైటింగ్ యాజ్ రూపీస్, ఎందుకంటే క్వశ్చన్లో మెన్షన్ చేయలేదు. సో 30 రూపీస్. ఓకేనా? ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద షుగర్ పర్ కేజీ అన్నారు. సో ఇక్కడ 30 రూపీస్ అనేది తగ్గిన వాల్యూ. అవునా? సార్ ఇప్పుడు తగ్గిన అమౌంట్ అంటే దాంట్లో ఎంత పర్సెంటేజ్ అయితే షుగర్ తగ్గిందో దాంట్లో కన్సంప్షన్ పెంచింది 30 రూపీస్కి మనం కొన్నాం. 30 రూపీస్కి మనం ఎంత కొనున్నాం ఇక్కడ? ఎ మ్యాన్ కుడ్ బై 1 kg. సో అదే కదా 1 kg యొక్క ప్రైస్. సో 1 kg ప్రైస్ ఏమవుతుంది? 30. యువర్ ఆన్సర్ విల్ బీ 2. 30 ఈస్ యువర్ రైట్ ఆన్సర్. సో మనం ఇక్కడ క్విక్గా చెప్పగలము ఎలాగా? జస్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడగానే వెన్ యూ లుక్ ఇన్ టు ద క్వశ్చన్ ఇన్ డీటెయిలింగ్ యూ విల్ గెట్ ద ఆన్సర్. 1/10. సో కన్సంప్షన్ పెరిగింది. సో షుగర్ డిక్రీస్ అయితే ప్రైస్ డిక్రీస్ అయితే కన్సంప్షన్ పెరిగిందంటే 1/9. 1/9 అంతా 270లో. సో ఎంత? సో 30. సో కన్సంప్షన్ ఎంత పెరిగింది? 30 రూపీస్కి ఆ కన్సంప్షన్ ఎంత పెరిగిందో ఆ 30 రూపీస్కి అతను కొని ఉంటాడు. సో అది 1 kg కాబట్టి సో 1 kg. ఆ 1 kg యొక్క ప్రైసే ఈ 30. సో మన ఆన్సర్ అనేది యూ గాట్ యువర్ ఆన్సర్. కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, కాకపోతే ఈ స్టెప్స్, ఈ ప్రాబ్లమ్స్, ఈ మెథడాలజీస్లో మీరు ప్రాక్టీస్ చేయడం కొనసాగించారంటే దెన్ యూ నో హౌ టు గెట్ ద ఆన్సర్ డైరెక్ట్లీ వితిన్ 1 సెకండ్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాము. సో ఇది అర్థమవుతుంది. ఇట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ప్రైస్ రిలేటెడే, కాకపోతే మనము కన్సంప్షన్ అన్నిటికీ అప్లై చేయకూడదు. ఇది కన్సంప్షన్ రిలేటెడ్ కాదు, ప్రైస్ రిలేటెడ్. ప్రైస్ నుంచి పర్సంటేజ్ రిలేటెడ్, ప్రైస్ అండ్ పర్సంటేజ్ ఇలాంటి రిలేటెడ్ క్వశ్చన్. ఓకేనా? సో ఎందుకంటే మనం వరుసగా చూస్తున్నప్పుడు ఇలాంటివి కూడా ప్రైస్ రిలేటెడ్ వస్తుంది. వెంటనే ఆ మెథడ్స్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేయకుండా మనం జాగ్రత్త పడాల్సిన నెసెసిటీ అయితే ఉంది. 2001 ద ప్రైస్ ఆఫ్ ఎ బిల్డింగ్ వాజ్ 80%. ఒరిజినల్గా ఆ బిల్డింగ్ యొక్క ప్రైస్ మనకి తెలియదు, కానీ మనకు ఒకటి తెలుసు, 2001లో దాని యొక్క ప్రైస్ ఒరిజినల్ ప్రైస్ కంటే 80% తక్కువ. ఇన్ 2002 ద ప్రైస్ వాజ్ 60% ఆఫ్ ద ఒరిజినల్ ప్రైస్. బై వాట్ పర్సెంట్ డిడ్ ద ప్రైస్ డిక్రీస్? వాడు అడిగింది ఏంటి? ప్రైస్ డిక్రీస్ టు ద ఒరిజినల్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనము స్టార్టింగ్ వాల్యూతో కంపేర్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? 2001లో 80% ఒరిజినల్ కంటే 80%లో ఉండింది ప్రైస్.
అలాగే 2002లో ఒరిజినల్ కంటే 60%లో వచ్చింది. అంటే ఈ రెండిటితో కంపేర్ చేసుకొని ఎంత పర్సెంటేజ్ చేంజ్. సో ఇక్కడ మనకి ఒకటి అర్థం అవ్వాలి. 100 రూపీస్ అనేది ఫస్ట్ బిల్డింగ్ కాస్ట్ అనుకుంటాం. 100,000 అనుకుందాం, ల్యాక్స్ ఏదో ఒకటి బేసిక్ వాల్యూ. బిల్డింగ్ ప్రైస్ ఎంత 100 ఇనిషియల్లీ. కానీ 2001లో 80% అన్నా 80. సో 2001లో ప్రైస్ ఎంత 80 అయ్యింది. అలాగే 2002లో ఏమైంది మనకి 60 అయింది. 60% అంటే 16 కదా. సో ఇప్పుడు ప్రైస్ చేంజ్ అనేది ఇచ్చిన వాల్యూస్లోనే అడిగారు. సో ఈ వాల్యూస్లో అడిగారంటే సో 80 నుంచి 60కి తగ్గింది. సో డిఫరెన్స్ ఎంత 20/80. ఎంత నుంచి ఎంతకు తగ్గింది 80 నుంచి తగ్గింది కదా. సో 80. సో ఈక్వల్ టు 0 పోతుంది, 1 జార్ 4 జార్ ఇంటూ పర్సంటేజ్లో అడిగారు కాబట్టి ఇంటూ 100. 1/4 అంటే మనకు తెలుసు దట్ ఈజ్ ఈక్వల్ టు 25%. సో 25 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ద ఆన్సర్ 25%. ఇంత కూడా అక్కర్లా. మనం ఇక్కడ ఒకవేళ మనకి కానీ క్విక్ క్యాలిక్యులేషన్స్ ప్రాక్టీస్ వచ్చిన తర్వాత, హై అమౌంట్ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చిన తర్వాత దీన్ని చూడగానే మనం చెప్పగలం ఎలాగా. 80 నుంచి 60 ఎంత అవుతుంది 20. 20/80. 80 నుంచే కదా 60 అయింది. సో 20/80 అంటే 1/4. 1/4 అంటే ఆబ్వియస్లీ ఆప్షన్ ఈజ్ 3, 25%. దీన్ని చూడగానే మనం క్వశ్చన్ చదివిన నెక్స్ట్ సెకండే ఆన్సర్ అనేది ఈజీగా టు ద కోర్ అనేది రాబెట్టగలం. ఓకే స్టూడెంట్స్, ఈరోజు ఒక పర్సంటేజెస్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అవి ఎలా అడుగుతారు, వాటిని షార్ట్ కట్ యూస్ చేసుకొని క్విక్గా 1 or 2 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయగలం అనే డీటెయిల్స్ అనేది మనం వివరంగా నేర్చుకున్నాము. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ పీస్ఫుల్లీ. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. ఇది ఎల్టీఎక్స్ క్లాసెస్లో డెమో క్లాసెస్ ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలి అనుకున్నా అంటే మీరు డిస్క్రిప్షన్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫీజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్స్లో కాంటాక్ట్ నెంబర్స్ని ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దా. ఓకే, దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. బై, టేక్ కేర్.